దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి బలపరచును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. చదువుతుండగా శ్రద్ధగా అందరం దేవుని మాటలు విందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. హల్లెలూయా. ఈ లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నయోమికి ఒక విషయము తెలిసింది. ఏంటిది అంటే, బెత్లెహేములో తన ప్రజలను దేవుడు దర్శించాడు అన్న విషయము మోయాబులో ఉన్న తనకి తెలిసి వెంటనే ఏం చేసిందంట, తన ఇద్దరు కోడండ్రును తీసుకొని బెత్లెహేముకు రావడానికి ప్రయాణమైనట్టుగా మనం చూస్తున్నాం. నయోమి అనే మాటకు అర్థం ఏంటిది అంటే మధురము అని అర్థం అన్నమాట. అయితే తన భర్త, తాను, ఇద్దరు కుమారులు కూడా బెత్లెహేములో కరువు వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే వారు మోయాబు దేశానికి వెళ్తారు. వెళ్ళిన కొద్ది దినాలకే తన భర్త చనిపోతాడు. తర్వాత ఇద్దరు కుమారులకి మోయాబు దేశంలో ఉన్న స్త్రీలతో వివాహం జరుగుతుంది. 10 సంవత్సరాలు అయిన తరువాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు అని అక్కడ లేఖన భాగాల్లో రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 వచనాల్లో మనం చూడడం జరుగుతుంది. అయితే 5వ వచనానికి 5, 6 వచనాలకి వచ్చేటప్పటికి వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని. హల్లెలూయా. అంటే బెత్లెహేములో ఇప్పుడు ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది అన్న విషయము నయోమికి తెలిసిన వెంటనే ఏం చేసింది అని అంటే, ఇద్దరి కోడండ్రును కూడా తీసుకొని బెత్లెహేముకి ప్రయాణమైనట్టుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నయోమిలో నుంచి కొన్ని విషయాలు ఈ రోజున మనము నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయండి. హల్లెలూయా. అంటే తను బెత్లెహేమును విడిచి అసలు మోయాబు దేశానికి వెళ్ళడానికి గల కారణం ఏంటిది అంటే, బెత్లెహేములో కరువు వచ్చిన కారణాన మోయాబు దేశానికి వెళ్ళడం జరిగింది. కరువు కాలంలో, కష్టకాలంలో కూడా ప్రభు పోషించగలడు అనడానికి ఎన్నో ఆధారాలు ఈ లేఖన భాగాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. 66 గ్రంథాల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సార్లు మన పితరులైన భక్తుల ఎడల దేవుడు అలాంటి అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎక్కడికో కరువు వచ్చిందని ఇంకో ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితి భక్తులకు ఉండదు అనే లేఖన భాగం సెలవిస్తుంది కదండి. సారేపతు అనే ఊరిలో ఉన్న విధవరాలకు కూడా ఆ రాత్రికి తనకి ఒక అప్పము, తన కుమారుడికి ఒక అప్పము చేసుకొని చనిపోయే పరిస్థితి ఎదురైనా కూడా తను ప్రాంతం మారి వెళ్ళే ఆలోచన తనకి ఏమాత్రం రాలా. 3.5 సంవత్సరాలు వర్షింపకుండానట్లు ఏలియా గారు చెప్పినా కూడా అక్కడ ప్రాంతం అంతా కరువు వచ్చినా కూడా ఆ ఒక్క రాత్రి ఆ ఒక్క అప్పం చేసుకుని తన కుమారుడు చనిపోదాం అనుకున్నారే తప్ప ఇంకొక ప్రయత్నం ఏమీ చేయలే. కానీ నయోమి జీవితంలోకి వచ్చేటప్పటికి ఈ నయోమి ఏం చేసిందంటే, తన భర్త, తను, ఇద్దరు పిల్లలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచింది. తన భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఇప్పుడు ఇద్దరు కోడండ్రును తీసుకొని దేవుడు బెత్లెహేమును దర్శించాడు అన్న వార్త వినగానే మోయాబు దేశం నుంచి తిరిగి బయలుదేరింది, బెత్లెహేముకు బయలుదేరింది. చాలామంది దేవుడిని అంగీకరించిన వారు, ప్రభుని స్తుతిస్తున్న వారు, రక్షకుడిని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న వారు కొన్ని సార్లు ఏం చేస్తారు అంటే, వారి స్వచిత్తం, వారి సొంత ఆలోచన మేరకు వెళ్ళిపోతూనే ఉంటారు. అది జీవన సంబంధమైన విషయమైన, చదువు సంబంధమైన, జ్ఞానానికి సంబంధమైన, అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయమైన, మరి ఏదైనా కూడా వారి కుటుంబ పరిస్థితులైనా, వారి పిల్లల పరిస్థితులైనా కొన్నిసార్లు ప్రభువును కలిగి ఉండి కూడా సొంత ఆలోచన ప్రకారం వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళింది. ఇప్పుడు మోయాబు దేశం నుంచి మరలా బెత్లెహేములోనికి తిరిగి ప్రయాణమైనట్టుగా ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రాంతాలు మారేటువంటి పరిస్థితి నయోమి జీవితంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ సారేపతు అనే ఊరిలో ఉన్న విధవరాలు ఏం చేసిందంటే, ఒకటే అప్పము, తనకొక అప్పము, తన కుమారుడికి ఒక అప్పమును చేసుకొని ఆ రాత్రి ఒకవేళ చనిపోయే పరిస్థితి అయినా తల వంచి అంగీకరించిందే తప్ప ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి ఏమాత్రము వెళ్ళే ప్రయత్నం కూడా ఆ సారేపతు విధవరాలు చేయలేదండి. దేవుని పిల్లలమైన మనము మొట్టమొదటిగా ఏదైనా మన
కుటుంబానికి సంబంధించిన విషయమైనా, మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమైనా, అది మన ఉద్యోగానికి సంబంధించిన విషయమైనా, మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయమైనా, పిల్లల వివాహానికి సంబంధించిన విషయమైనా, అది ఏదైనా కుటుంబ పరంగా అయినా వ్యక్తిగతంగానైనా, అది ఏదైనా కూడా మొదట మనం దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి. ఆ విషయంలో ఒక చక్కని సలహా మనం దేవుణ్ణి అడగాలి. లేఖన భాగాల్లో చూడాలి. లేని ఎడల మనం ఏం చేయాలంటే, ప్రవక్తల శిష్యుల్లోని భార్య దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అప్పుల సమస్యతో ఉన్నానయ్యా, నా 2 కుమారులని అప్పులు వాడొచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా భర్త చాలా భక్తి కలిగిన వ్యక్తి కదా, నాకు ఒక సలహా ఇవ్వండి అన్నప్పుడు దైవజనుడి సలహా మేరకు తన కుమారులు 2 చక్కగా పోషించబడినట్టుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. దేవుడు ఒక చక్కని క్రమాన్ని భూమి మీద మనకి ఏర్పాటు చేస్తున్నాడు. సంఘాన్ని ఏర్పాటు చేశాడు, సేవకుల్ని ఏర్పాటు చేశాడు. చక్కగా లేఖన భాగాలు వివరించి మన జీవిత విధానాలను కట్టుకునే రీతిలో సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనకు బోధపరుస్తూ ఉన్నప్పుడు స్వచిత్తానికి, సొంత ఆలోచనలకి ఏమాత్రం మనం తావు ఇవ్వకూడదండి. కానీ నయోమి ఏం చేసిందంటే, కనీసము తన భర్త తీసుకొని వెళ్ళిన 2 కుమారులతో తను మోయాబు దేశానికి వెళ్ళిన, తన భర్త చనిపోయిన తర్వాత అయినా 2 కుమారులను తీసుకొని ఒకవేళ బెత్లెహేములోకి వచ్చి ఉంటే ఆ జీవితం ఎలా ఉండేదో తెలియదు. కానీ మరలా తను అక్కడే ఉండి మోయాబు స్త్రీలను తను కోడండుగా చేసుకుందంట. కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి 2 కుమారులు కూడా చనిపోయారంట. ఆ చనిపోయిన స్థితిలో భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. అంత కోల్పోయిన స్థితి, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదో ఆశీర్వదించబడిన ప్రాంతం కదా అని మోయాబుకి వెళ్ళిపోయింది. కానీ బెత్లెహేము అనగానే ఏంటంటే రొట్టెలే ఇల్లు అని లేఖన భాగాలు సెలవిస్తున్నాడు. దీవించబడిన స్థలం, ఆశీర్వదించబడిన స్థలాన్ని విడిచి వెళ్ళిపోయింది మోయాబు దేశానికి. కానీ అక్కడికి వెళ్ళి కూడా సంపాదించుకున్నది ఏమీ కూడా, ఇంత సంపాదించుకుంది నయోమి అని కూడా లేఖన భాగాల్లో ఏమీ రాయబడలేదండి. తను ఒక్కతే మిగిలిపోయిన పరిస్థితులు అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ మోయా దేశంలో ఉన్న 2 కోడండ్రు తనతో ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే అక్కడ జరిగిన పరిస్థితి అంతటికి కారణం ఏంటిది అని అంటే, సొంత ఆలోచన అని చెప్పొచ్చు. ఇస్సాకు విషయానికి వస్తే, మనము దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆ కరువు వచ్చిన ప్రాంతంలోనే నువ్వు ఉండాలి, నేను చెప్పే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే, ఇస్సాకు అక్కడే ఉండి విత్తనము వేసంట 100 పంట కోసాడంట. కరువు ప్రాంతంలో ఉండడమే కాదండి, విత్తనం కూడా వేశాడు, 100 పంట కోసాడు. తన తండ్రి బావులన్నిటినీ ఫిలిస్తీన్లు పూడ్చివేసి తిరిగి మరలా ఆ బావులను తవ్వించినట్టుగా చూస్తున్నాం. అంతగా ఆ కరువు ప్రాంతంలో ఇస్సాకు దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే, మనం కరువు ప్రాంతంలో ఉన్నామా, దీవించబడిన ప్రాంతంలో ఉన్నామని ప్రాంతాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో కాదు. కానీ మనం ఉండాల్సింది తెలివి కలిగి, జ్ఞానం కలిగి, మన యేసయ్య మనం ఉన్న స్థలములో మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడా లేదా అనేది నేటి క్రైస్తవులుగా మన ప్రతి అడుగును మనం గమనించుకోవాలి. అక్కడ ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడు. సారేపతి విధవరాలు కూడా ఏం చేసిందంటే, కరువు భయంకరంగా దేశమంతటా పట్టణమంతటా ఉన్నా కూడా కొద్దిపాటి నూనె, కొద్దిపాటి పిండే కలిగి ఉన్న 2 చెరొక అప్పం చేసుకొని చనిపోయే పరిస్థితి అక్కడ ఉన్నా కూడా మరొక ప్రయత్నం అనేది తను చేయలేదండి. దేవుని పిల్లలుగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, మనం ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఖచ్చితంగా దానిలో దేవుని చిత్తము మాత్రమే మనం ఎరిగి, దైవ చిత్తానుసారంగా మాత్రమే మనం అడుగులు వేయాలని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. నయోమి 2 కోడండ్రుని తీసుకున్నంట బెత్లెహేములో తన ప్రజలను దేవుడు దర్శించాడని. హల్లెలూయా. అంటే ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళిపోయి, మోయాబు దేశంలో ఉన్న ప్రజలతో సన్నిహిత సంబంధాలు, సహవాసాలు పెట్టేసుకొని, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమని మాట చెప్తుందంటే, 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, తన జనులను దర్శించినని బెత్లెహేమును మర్చిపోయింది కదా, వెళ్ళిపోయింది కదా, అన్ని భర్తను కోల్పోయిన, 2 కుమారులను కోల్పోయిన అక్కడే ఉంది. ఒకవేళ తన ప్రజలను దేవుడు దర్శించాడు అన్న విషయాన్ని నయోమి గనక విని ఉండకపోతే, ఆ మాట నయోమి చెవులో గనక పడి ఉండకపోతే, ఒకవేళ బెత్లెహేముకు మరలా తిరిగి వచ్చేది కాదేమో. అంటే దీవించబడితే ఎక్కడ దీవెన ఉంటే అక్కడికి వెళ్ళడమేనా, ఎక్కడ నీకు సంతోషం అనిపిస్తే అక్కడికి వెళ్ళడమేనా? అది కాదండి. దేవుని పిల్లలుగా మన సంతోషాలు, మన ఇష్టాలు అవి ఎంతకాలం మనతో ఉంటాయో మనకు తెలియదు. కానీ మనము ప్రతి విషయంలో దేవుని సలహా తీసుకోవాలి. లేఖనంలో మన కొరకు రాయబడిన మాటానుసారంగా మనం నడవడమే మనం అలవాటు చేసుకోవాలి. బెత్లెహేములో ఉన్న తన జనులను దేవుడు దర్శించడని నయోమి విని
మోయాబు నుంచి బయలుదేరింది. ఒకప్పుడేమో మోయాబులో ఆహారం ఉన్నదని మోయాబుకు బయలుదేరింది. ఇప్పుడు బెత్లెహేములో ఆహారం ఉన్నదని మరలా తిరిగి బెత్లెహేముకి బయలుదేరినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అంటే ఈ కొద్దిపాటి జీవితం, మహా అంటే అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు బ్రతుకుతామని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా. అంటే ఈ పాటి జీవితానికి కొంతకాలము ఏమో ఆశీర్వాదం కావాలని, దీవెన కావాలని, అది కావాలని, ఇది కావాలని. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా జీవిత కాలమంతయు నా దేవుని మందిరంలో నేను గడుపుతాను. అయితే కృపాక్షేమములే నా వెంట వస్తే, నువ్వు అరణ్యంలో ఉన్నావా, నువ్వు లేని స్థితిలో ఉన్నావా, నువ్వు దరిద్రతలో ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది కాదు ప్రాముఖ్యమైనది కాదు, అది ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ ప్రభు నీతో ఉన్నాడా లేదా అన్న విషయం చాలా ప్రాముఖ్యమైనది. దీవించబడిన స్థలం, ఆశీర్వదించబడిన స్థలాన్ని బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళినా కూడా మరలా ఇక్కడ దేవుడు దర్శించాడని తెలిసి ప్రయాణమే వస్తుంది. ఒకవేళ నిజంగా తన జనులను దేవుడు దర్శించలేదు అన్న విషయం తెలియపరచబడి ఉంటే ఇంకా మోయాబు దేశంలోనే ఎన్ని సంవత్సరాలు సమయాన్ని గడిపేసి ఉండేదో. ఈరోజు నయోమి జీవితంలో ఇన్ని విషయాలు మనం చదువుకొని ఉండేవారమో కాదో మనకు తెలియదు. వాస్తవానికి ఈ గ్రంథాన్ని మనం కనుక పరిశీలనగా చూస్తే అసలు ఆరంభించబడమే నయోమి కుటుంబముతో ఆరంభించబడితే ఈ గ్రంథానికి ఏమని పేరు పెట్టబడిందంటే రూతు అని పేరు పెట్టబడింది. మరి నయోమి చరిత్ర ఏమైనట్టు, నయోమి యొక్క స్థితిగతులు ఏమైనట్టు, ఆమె పేరు ఎందుకు ఈ గ్రంథానికి పెట్టలేదు అంటే అది పరిశుద్ధాత్ముడి నిర్ణయం అని మనం తెలుసుకోవాలండి. అంటే తనతో ఆరంభించబడినప్పటికీ గ్రంథం పేరుకు వచ్చేసేటప్పటికి రూతు అని రాయబడింది. హల్లెలూయా. దేవుని పిల్లలంగా ఈ నయోమిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లోతు కంట సొదొమ గొమొర్రా చాలా పచ్చగా కనిపించిందంట. ఇక్కడ నయోమికి కూడా మోయాబు పచ్చగా కనిపిస్తా ఉంది. అంటే బెత్లెహేములో కరువు, దేశమంతటికి కరువు వచ్చింది కదా. మోయాబు పచ్చగా కనిపించడం ఏంటి? బెత్లెహేములో ఇంకా వేరే జనాంగం ఎవరు లేరా? చాలా మంది ఉన్నారు. ఈ ఋతు గ్రంథంలో రాయబడిన అధ్యాయాలన్నీ మనం గమనిస్తే తన జనులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు కదా. మరి వారెవరు వెళ్ళినట్టుగా, ప్రాంతాలు మారినట్టుగా అక్కడ మనం చూడట్లేదండి. హల్లెలూయా. కానీ నయోమి జీవితంలోకి వచ్చేటప్పటికి ఏమైంది అంటే బెత్లెహేముని విడిచి మోయాబుకు వెళ్ళిన అన్ని కోల్పోయిన పరిస్థితిని మనం అక్కడ తిరిగి చూస్తా ఉన్నాం. అదే రూతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందామండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. నయోమి బెత్లెహేములో ఉన్న తన ప్రజలను దేవుడు దర్శించాడని విని తన కోడండ్రును వెంట పెట్టుకొని వస్తే మధ్యలో ఓర్ప ఏం చేస్తుందంటే అత్తను విడిచి వెళ్ళిపోతుంది. కానీ రూతు తనతోనే వస్తుంది. వారంటే ఆ ప్రాంతంలో అడుగు పెట్టంగానే చుట్టుపక్కల వారందరూ వచ్చారంటే, అమ్మో నయోమి వచ్చిందని నెలవైన వారు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ వచ్చి నయోమిని పలకరిస్తూ ఉంటే, నయోమి ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, చాలా సంవత్సరాల తర్వాత మరలా నువ్వు మాకు కనిపించమని వాళ్ళు వచ్చి పలకరిస్తూ ఉంటే, నన్ను నయోమి అని మీరు పిలవద్దు, నా బ్రతుకు ఎలా అయిపోయింది అంటే ఒకప్పుడు నేను చాలా మధురంగా ఉన్నా, అంటే నేను చాలా సంతోషంగా ఉన్నా, దీవించబడిన స్థితిలో ఉన్నా, నెమ్మది కలిగిన స్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు నా జీవిత పరిస్థితులు ఎలా మారిపోయినాయి అంటే మారాగా మారిపోయినాయి, చాలా చేదైపోయింది. నన్ను నయోమి అని అస్సలు మీరు పిలవద్దు అని తనను పలకరించిన వారితో చెప్తూ ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసిన గనుక నన్ను నయోమి అని అనొద్దు. ఎవరు కలుగచేశారంటండి దుఃఖము? నయోమి మాటలకి ఇక్కడ మనం అర్థాన్ని గమనించినట్లయితే తను అంతా కోల్పోయి మళ్ళీ ఎవరిని క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నామంటే, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగచేశాను. నువ్వు ఉండవలసిన ప్రాంతంలో ఉండకుండా దీవించబడిన స్థలాన్ని విడిచిపెట్టి, బెత్లెహేమును విడిచిపెట్టి, కరువు వచ్చిందని నీకు స్వచిత్తం, సొంత ఆలోచన నెరవేర్చుకుంటూ మోయాబు దేశానికి వెళ్ళిపోయి అన్ని కోల్పోయి నువ్వు తిరిగి వచ్చి ఇప్పుడు పశ్చాత్తాపంతో, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నేను ఉండవలసిన స్థలం
స్థలంలో ఉండలేకుండా నా సొంత ఆలోచన ప్రకారం, నా సొంత భర్త ఇచ్చిన ఆలోచన ప్రకారం మేము వెళ్ళిపోయామయ్యా, నేను అంతా పోగొట్టుకున్నానయ్యా, ఇప్పటికైనా నా మీద మీరు కనికరం చూపండి అయ్యా అని ఒక రిత్తురాలుగా తను ప్రార్థన చేయాల్సింది పోయి మరలా ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగ చేశారు. చాలా మంది క్రైస్తవులు చెప్పే మాట కూడా ఇదేనండి. ప్రభు చెప్పిన ప్రకారం చెయ్యరు, ప్రభు మాట ప్రకారం జీవించరు, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతారు. అన్ని కోల్పోయిన తర్వాత ఏమంటారంటే, మేము 10 సంవత్సరాలు అయిందండి ప్రభువుని నమ్ముకొని, మేము 20 సంవత్సరాలు అయిందండి ప్రభువుని నమ్ముకొని, కానీ మా జీవితంలో అంత దుఃఖమే, అంత ఆయాసమే, అంత ప్రయాసమే. యాకోబు కూడా అంటాడు, నా దినములన్నీ దుఃఖ దినాలుగా గడిచిపోయినాయి. కారణం ఏంటిది? కారణం నీ దుఃఖానికి కారణం దేవుడు కాదండి, సొంత ఆలోచన నిన్ను దుఃఖంలోకి తీసుకెళ్ళింది. సొంత ఏమంటారంటే దైవ చిత్తము లేని ఆ జీవితమే నిన్ను దుఃఖంలోకి తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు నయోమి కూడా పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరగాలి, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయాలి. అలా చేయకుండా ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలుగ చేశాడు. దుఃఖ దినాలు సమాప్తం చేసే దేవుడు అండి ఆయన, మన దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు కదా. ఇప్పుడు అలాంటి పరిశుద్ధుడైన ప్రభువుని గురించిన మాటలు ఈమె ఎలాగ మార్చేసి మాట్లాడుతుందంటే, ఒక మనిషితో మాట్లాడినట్టు, ఒక మనిషి మీద నింద వేసినట్టు, తను అంత లాస్ అవ్వడానికి, అంటే నయోమి అంత కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, వారు సొంతగా తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఆమె దుఃఖానికి కారణమైంది. మధురమైన, సుందరమైన, రమ్యమైన, సమాధానకరమైన, సంతోషకరమైన, దీవెనకరమైన తన జీవితాన్ని తానే వ్యర్థపరుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చక్కని పేరు కలిగి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళారు. మారాగా ఒక చేదైన అనుభవంగా తిరిగి బెత్లెహేము వైపుకి వచ్చారు. బెత్లెహేముకు వచ్చిన తర్వాతైనా చక్కని ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, తెలియకి వెళ్ళానయ్యా. లోతు కూడా అలాగే వెళ్ళాడు. సొదొమ పట్టణం అంట చాలా పచ్చగా కనిపించిందంట. అవ్వకు కూడా తినవద్దు అన్న పండు చాలా రమ్యంగా కనిపించిందంట. ఈరోజు చెయ్యొద్దు, వెళ్ళవద్దు అన్న స్థలాలే మంచిగా కనిపిస్తున్నాయి, చెయ్యొద్దు అన్న పనులే చాలా మంచిగా సంఘానికి కనిపిస్తూ ఉన్నాయి. మరలా ఒకవేళ చెయ్యొద్దు అన్నవి చేసినా దానివల్ల కలిగే పరిణామం ఏంటంటే, ఇదిగో నయోమి జీవితంలో మనం చూస్తున్నాం కదా, ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. అంటే మధురమైన జీవితాన్ని మారాగా, అంటే చేదుగా మార్చేసుకునే పరిస్థితులు ఈరోజు సంఘము కూడా కొన్ని సందర్భాల్లో కలిగి ఉంది అని చెప్పాలి. కానీ నయోమి పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరగట్లేదు, కానీ దేవుడే నాకు దుఃఖాన్ని కలుగజేశాడు. దేవుడు దుఃఖాన్ని కలుగజేస్తాడా? దుఃఖాన్ని చూసి దాటిపోయే దేవుడు కాదండి ఆయన. మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన కవిలలో దాచే దేవుడు కదా. ఆయన దుఃఖాన్ని ఎలా కలుగ చేస్తాడు? నిజంగా ఆయన దుఃఖాన్ని కలుగ చేసే దేవుడే అయితే ఈరోజు నీకు నాకు ఇంత నెమ్మది ఉండేది కాదు, ఇంత సమాధానం ఉండేది కాదు, ఇంత సంతోషం ఉండేది కాదు, ఈ రక్షణ ఆనందం మన దాకా వచ్చేదే కాదు, ఆ నిత్యత్వానికి నేను పిలువబడే వారమే కాదండి. హల్లెలూయా. కాబట్టి సొంత ఆలోచన ప్రకారం మనం మాట్లాడొద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తల వంచి ముందుకే వెళ్ళాలి తప్ప ఎదురు తిరిగి ప్రభువునే ప్రశ్నించేటువంటి అలవాటు క్రైస్తవులంగా మనము చాలా విషయాల్లో మానుకోవాలి. ప్రభువుని ప్రశ్నించడానికి మనం ఏ పాటి వారు? అబ్బా తండ్రి అని మొరపెట్టే అధికారం కూడా లేనివారం కదా. సుంకరి అంటాడు, ఆకాశము తట్టు కన్నులెత్తుడికైనా నేను యోగ్యులం కాదు. దావీదు అంటాడు కదా, నా తల్లి గర్భంలోనే నేను పాపంలో పుట్టాను, నేను పాపంలోనే పెరిగాను అంటాడు. అంటే మన స్థితి మర్చిపోయి మనం దేవుని సన్నిధికి వచ్చి మనకి నచ్చినట్టుగా మనం ప్రార్థన చేయదండి. ప్రభు, ఒకవేళ ఏదైనా దుఃఖకరమైన పరిస్థితి జీవితంలో ఎదురైనప్పుడు ఏమనాలంటే, ప్రభా ఒకవేళ ఇది మీరు అనుమతించిన దుఃఖమా, లేదా నేను ఎక్కడైనా నా ఆలోచన ప్రకారం వెళ్ళి ఈ దుఃఖాన్ని నేనే కొని తెచ్చుకున్నాను ప్రభా, నాతో ఒక్కసారి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా, ఈ భారభరితమైన దుఃఖాన్ని నేను మోయలేనయ్యా. నిజంగానే నయోమి జీవితంలో అంతా దుఃఖమే ఉంది. భర్తను కోల్పోయింది, 2 కుమారులు కోల్పోయింది, మోయాబు దేశానికి వెళ్ళి ఆహారం కోసం వెళ్ళింది, జీవనోపాధి కోసం వెళ్ళారు, కానీ భర్తను కోల్పోయింది, 2 పిల్లల్ని కోల్పోయింది. గుండె నిండా భయంకరమైన దుఃఖమే నయోమి జీవితంలో కనపడుతూ ఉంది. కానీ ఇప్పటికైనా బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఏమని ఆ తల్లి ప్రార్థన చేయాలి అంటే, ప్రభా ఈ దుఃఖానికి కారణం నేనా, నా భర్త, ఒకవేళ మా దుఃఖానికి కారణం ఏమైతే మమ్మల్ని క్షమించండి, ఒక నూతనమైన కృప చేత, నూతనమైన వాక్యాల చేత మరలా మా బ్రతుకులు మధురముగా మార్చి నడిపించండి ప్రభా అని ఆ దుఃఖానికి కారణమైన పరిస్థితులన్నీ ప్రభు సన్నిధిలో పెట్టి ఒకసారి ప్రభు తట్టు తిరిగే ప్రార్థన చేసుంటే ఇంకెంత బాగుండేదో. కానీ అక్కడికి వచ్చి తనని పలకరించడానికి వచ్చిన ప్రజలందరితో, జనులతో ఏమంటుందంటే, నన్ను నయోమి అని పిలవద్దు, నీ దుఃఖానికి దేవుడు కారణం కాదు కదా.
శ్రమ కలిగినప్పుడు కూడా శ్రమల గుండా దేవుడు తీసుకువెళ్తున్నాడండి. ఒకప్పుడు మన భక్తులకి శ్రమలు కలిగినప్పుడు ఎలాంటి శ్రమలు కలిగినాయి? ప్రభు కొరకైనా నిందను మోయడానికి వారు శ్రమను అనుభవించారు. అగ్నిగుండంలోకి వెళ్ళిన శద్రక్ మేషక్ అబేద్నెగోలను చూసుకున్నా కూడా ప్రభు పక్షాన వారు నిలబడ్డారు. సింహాల బోన్లోకి వెళ్ళిన దానియేలు భక్తుడి జీవితం మనం చూసుకున్నా కూడా ప్రభు పక్షాన వారు శ్రమను అనుభవించారు. ఈరోజు నీ శ్రమకి కారణం దేవుడా? దేవుడి కొరకే నిజంగా మనం శ్రమ అనుభవిస్తున్నామా? ఒకవేళ ప్రభువే దేవుడు అనుమతించాడనుకో ఆ శ్రమ, ఆ దుఃఖాన్ని, ఖచ్చితంగా ఆయన దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. కానీ మన స్వచిత్తం ప్రకారం, సొంత ఆలోచన ప్రకారం ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కొంతమంది శ్రమ కలగంగానే ఆ శ్రమకి దూరంగా పారిపోతారు. క్రైస్తవులంగా మనం శ్రమకు దూరంగా పారిపోవడానికి క్రీస్తు రక్తంలో కడగబడలేదండి. ఆయన స్వాస్థ్యంగా మనం పిలవబడలేండి. పాపానికి దూరంగా పారిపోవాలి తప్ప శ్రమకి దూరంగా పారిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. యోసేపు పారిపోయాడంట. ఏ సమయంలో పారిపోయాడంటే పాపము ప్రతిరోజు వచ్చి తనను వేధిస్తూ ఉందంటే, ఒక స్త్రీ రూపంలో వచ్చి వేధిస్తూ ఉన్నప్పుడు ఆ పాపము నుండి యోసేపు పారిపోయినట్టుగా చూస్తున్న. శ్రమ నుండి మన భక్తులు ఎవరు పారిపోలేదండి. శ్రమ కలుగుట నాకు మేలాయను అని దావీదు భక్తుడు చెప్తాడు. ఈ శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు ఆ శ్రమ నిన్ను పుటమి వేస్తుందని నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు కోరిన స్థలములో నీవు ఉండాలి. దేవుడు నీతో సావాసం చేసే స్థలంలో మీరు ఉండాలి. యాకోబు జీవితంలో కూడా బేతేలు అనే ప్రాంతంలో చక్కని రాయి పెట్టేసి రాయి మీద నూనె పోసి ఇది దేవుడు మందిరమే, వేరొకటి కాదు అని చెప్పాడు. చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. అక్కడి నుంచి తన మామయ్య లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. 21 సంవత్సరాలు అయిపోయింది. 14 సంవత్సరాలు భయంకరంగా బానిస కన్నా ఎక్కువగా మామకి వెట్టి చాకిరీ చేశాడు. భార్య పిల్లల్ని సంతోషపరచలేకపోయాడు, మామని సంతోషపరచలేకపోయాడు, మామ కొడుకుల్ని సంతోషపరచలేకపోయాడు. తిరిగి మరలా 21 సంవత్సరాలకి దేవుడే మాట్లాడతాడు, నువ్వు బేతేలుకు రా అంటాడు. ఆ బేతేలుకు వచ్చిన తర్వాతే తన జీవితము సుందరముగా మార్చబడుతుందని. ఎక్కడ ఉంటే క్రైస్తవుడు దీవించబడతాడు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటే క్రైస్తవులు దీవించబడతాడు, సంఘానికి ఎక్కడ క్షేమాభివృద్ధి, సంఘం ఏ సహవాసం కలిగి ఉండాలి, ఏ స్వభావంలోకి సంఘం రావాలి, ఈ విషయాలన్నీ మన పితరుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా నేటి సంఘమైన మనకు ఉందండి. ప్రభువుని కలిగి ఉన్నామండి అని అంటారు, కానీ ప్రభు మాట ప్రకారం జీవించేది ఎంతమంది? చేయొద్దన్నవి చేయకూడదు, చేయమన్నవే చేయాలి, ఆజ్ఞలని అనుసరించాలి, పాటించాలి, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి అండి. ఈరోజు నయోమి దుఃఖానికి దేవుడు కారణం కాదు కదా. అయినా కూడా 21వ వచనంలో మరలా ఏమంటుందంటే, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి, సమృద్ధి ఉన్నప్పుడు బెత్లెహేమును విడవాల్సిన అవసరం ఏముంది? తన నోటితో తనే చెప్తున్న మాట, నిజంగా ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి ఇప్పుడు ఎలా వచ్చాను నేనంటే, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసును. ఇన్ని సంవత్సరాలు దేవుడు ముచ్చట లేదు, దేవుడు ఆలోచన లేదు, దేవుడు పేరే లేదు. ఆ 1వ అధ్యాయం 20వ వచనం దాకా మనం చూసుకుంటే దేవుడు అన్న మాట తన నోట లేనే లేదు. బెత్లెహేముని విడిచి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఏమంటుందంటే, నేను సమృద్ధి గల దాననే వెళ్ళి. అసలు సమృద్ధి ఉన్నప్పుడు నువ్వు మోయాబుకి వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఇంకేదో సంపాదించుకుందామని. లోతు కూడా అలాగే వెళ్ళిపోతాడు కదా. అబ్రాహాముతో వస్తాడు, ఎంతగానో దీవించబడతాడు. తర్వాత గొర్రెల కాపర్లకి గొడవ అయిందని చెప్పి అబ్రహామును విడిచి వెళ్ళిపోవడానికి కూడా లోతు ఏమాత్రం ఆలోచించడానికి, పచ్చగా కనిపిస్తున్న ప్రాంతాల్లో దేవుడి సన్నిధి ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు. వెళ్ళాడు, కానీ లోతు జీవితంలో మనం చూస్తే అబ్రహాముతో కలిసి ఉన్నప్పుడు ఎంతో చక్కగా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. పచ్చదనం కోరి వెళ్ళిన తర్వాత ఏమీ లేకుండా ఈ నయోమి వచ్చినట్టుగానే భార్య పిల్లల్ని తీసుకొని ఒట్టి చేతులతో బయటికి వచ్చాడు. మరి నయోమి మోయాబు దేశంకి వెళ్ళి భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. తను అక్కడ సంపాదించి తీసుకొచ్చింది ఏమీ లేదు. మనలా రూతే వెళ్ళి పొలంలో పనిచేసి తను తిని తృప్తి పొంది అత్తమ్మకి ఇంత ఆహారం తెచ్చినట్టుగా ఈ రూతు గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు మనకి యజమానిగా ఉండాలని, మనం ఆయన్ని వెదకకపోయినా ఆయన మనల్ని వెదికి రక్షించుకొని ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి ఈ భయంకరమైన లోకపు ఊబిలో నీవు నేను పడిపోకూడదని, నిత్య నరకానికి నీవు నేను వారసులుగా ఉండకూడదని ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా వధించబడి నేటికి మానక తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్న ఆ విజ్ఞాపన కర్త అయిన రక్త ప్రోక్షణ అనుక్షణం మనం ఆశ్రయించాలి. స్వచిత్తం పక్కన పెట్టాలి, సొంత ఆలోచన పక్కన పెట్టాలి. ప్రభు జీవితాంతులు మీరు నాతో ఉంటే చాలయ్యా అని దావీదులాగా నువ్వు ప్రార్థన చేయగలి. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఆయన
నీతో ఉంటే బ్రతుకు దినముల నీవు కృపాక్షేమం లేదు. నువ్వు ఎక్కడికో వెళ్ళి క్షేమాన్ని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ పిల్లల గురించి ఏదో ఆలోచన చేయవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు అపవాది మనల్ని భక్తిలోనే మోసం చేస్తా ఉంటాడు. దేవుడే చెప్తున్నట్టుగా నీకు ఆలోచన ఇచ్చి చేయమంటా ఉంటాడు. అప్పుడు నువ్వు లేఖన భాగాలతో చూసుకో. నేను ఈ పరిస్థితి గుండా వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది నాకు క్షేమమేనా, ఇది నా ఇంటికి క్షేమమేనా అని ఒకసారి ఆలోచన చేయాలి. అననీయ సప్పీరా ఇద్దరు కలిసి పొలం అమ్మారంట. పేతురు పాదాల దగ్గర సంఘంలో ఉన్న వారందరూ కూడా వారి స్థిర ఆస్తులను తెచ్చి ఆయన అపోస్తుల పాదాల దగ్గర పడుతున్నప్పుడు వీరు కూడా ఒక చక్కని తీర్మానం తీసుకున్న కుటుంబమే. వారు కూడా పొలం అమ్మారు, సంఘ క్రమాల్లో వారు కూడా నిలబడ్డారు. కానీ ఇంటి దగ్గర పొలం అమ్మిన తరువాత వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులు వారు దాచుకున్నారంట. అననీయ సప్పీరాతో చెప్పాడో, సప్పీరా అననీయతో చెప్పిందో, మొత్తానికి ఏక మనస్సు కలిగి ఇద్దరు కూడా అబద్ధం ఆడడానికి సిద్ధపడిపోయి దైవజనుడి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కనీసము సప్పీరా అన్న లేదండి, మనం అట్లా సేవకులు మోసం చేయొద్దు, దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు కదా, మనం అలా తప్పు పని చేయొద్దని ఒకరినొకరు కనుక హెచ్చరించుకొని ఉండుంటే అక్కడ పరిస్థితులు వేరుగా ఉండుండే. కానీ ఇద్దరు కూడా అబద్ధం ఆడే విషయం లేక మనసు కలిగి వచ్చారు. ముందు భర్త వచ్చాడు, కొంత సొమ్ము ఇచ్చాడు, తర్వాత భార్య వచ్చింది. ఇద్దరు కూడా అక్కడే ప్రాణాలు విడిచినట్టుగా లేఖన భాగాలు చూస్తుంది. ఎలీమెలెకు నయోమితో అన్నప్పుడైనా ఇది బెత్లెహేము కదా, ఇది రొట్టెల ఇల్లు కదా, మనం ఈ దేశ ప్రజలతోనే మనం సహవాసం కలిగి ఉండాలి కదా, మోయాబు అన్య ప్రాంతం కదా, అన్య ప్రజల మధ్యలో మనకి ఎక్కడిది పాలు, దేవుడు ఇక్కడే మనతో ఉంటాడు కదా, ఈ కరువు ఎంతకాలం ఉంటుందిలే, అందరూ ఉన్నారు కదా, మనం కూడా ఇక్కడే ఉందామని ఒకరినొకరు ఆ రోజున బలపరుచుకొని ఉండుంటే నయోమి గురించి ఎలీమెలెకు గురించి ఏమి రాయబడి ఉండేవో ఈరోజు మనం ఏం చదువుకొని ఉండేవారం. అన్నీ పోగొట్టుకుని కూడా పశ్చాత్తాప హృదయంతో తిరిగి రావాల్సిన నయోమి ఏమంటుందంటే, సమృద్ధి గలదాననే వెళ్ళాను, ఇక్కడ కరువు ఉండి మోయాబుకి వెళ్ళిపోయి మళ్ళీ అంత చక్కగా మాట్లాడుతుందంటే సమృద్ధి గలదాననే వెళ్ళాను. చాలా మంది కూడా అట్లనే అంటారు, ప్రభుని మేము అంగీకరించక ముందు చాలా బాగున్నామండి, చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆరోగ్యంగా ఉన్నామండి. వీరికి వాక్యానుసారంగా బ్రతకడం చేతగాక, దేవుడు చెప్పినట్టు చేయడం చేతగాక, పరిశుద్ధంగా ఉండడం చేతగాక, నీతిగా బ్రతకడం చేతగాక, మందిరంలో ఎదుగుతున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, చిన్న కష్టం రాగానే తట్టుకోలేదు, చిన్న శ్రమ రాగానే తట్టుకోలేదు. భక్తులు ప్రాణాలకి సైతము తెగించి మరణాల ముందు నిలబడ్డారు తప్ప దేవుణ్ణి ఎక్కడా కూడా వారు తక్కువ చేసి మాట్లాడలేదండి. ఈరోజు లోకంలో సంతోషం దొరకవచ్చు, సమాధానం దొరకవచ్చు, నెమ్మది దొరకవచ్చు, నీకు అన్నీ దొరకవచ్చు, కానీ లోకం ఎప్పటికైనా నాశనానికి తీసుకొని వెళ్తా తప్ప నిత్యత్వంలోకి ఎప్పుడు తీసుకొని వెళ్ళదండి. అందుకే లోకాన్ని జయించాడంట. మరణాన్ని జయించిన యేసయ్య వైపే చూడాలి. మార్గం, సత్యం, జీవం, వెలుగైన ఆయన బాటలోనే నువ్వు అడుగులు వేసి నడవగలగాలి. ఇంత గొప్ప శ్రమకి కారణం ఎవరు? వారి భార్యాభర్తలు కదా. ఇప్పుడు వచ్చి ఆ మాటలు పక్కన పెట్టేసి ఏమని మాట్లాడుతుందంటే, నేను సమృద్ధి గలదాననై వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు నేను ఎలా వచ్చానంటే, యెహోవా నన్ను దేవుడి మధ్యలో తీసుకురావాల్సిన అవసరం ఏంది? మీ సొంత భార్యాభర్తల ఆలోచన ప్రకారం మీరు వెళ్ళిపోయి మోయాబు దేశంలో అంతా పోగొట్టేసుకొని అక్కడ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినట్టు కానీ, దేవుడి సన్నిధిలో వారు సలహా తీసుకున్నట్టు కానీ అక్కడ రాయబడలేదండి. సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోయారు. మరలా ఇప్పుడు ఎలాగంటే దేవుడిని ప్రశ్నిస్తుంది. తిరిగి వచ్చి కూడా దేవుడు కృపను వేడుకుందాం, దేవుడు కనికరం వేడుకుందాం, దేవుడు దయను వేడుకుందాం. ఇప్పటికైనా నేను చాలా దూరం అయిపోయాను, ఈ ప్రాంతాన్ని విడిచి నేను చాలా కోల్పోయాను, అంత దుఃఖము, ఆయాసము, ప్రయాసమైన జీవితంలో మిగిలింది కదా, ఇప్పటికైనా బెత్లెహేం తిరిగి వచ్చాను కదా, నన్ను, నా కోడల్ని దేవుడు దర్శించాలి, మా పరిస్థితులు దేవుడు మార్చాలి అనే ఆలోచన లేకుండా ఏమని మాట్లాడుతుందంటే, సమృద్ధి గల దానని వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. ఒకవేళ బెత్లెహేంలో ఆహారం లేదు అని అనిపిస్తే ఇంకా వచ్చేది కూడా కాదండి. ఏ వార్త విని వచ్చిందంట? బెత్లెహేములో ఉన్న తన జనులను దేవుడు దర్శించాడని విని వచ్చింది. భర్తను కోల్పోయాను, పిల్లల్ని కోల్పోయాను, ఇద్దరు కోడండ్రే ఉన్నారు, ఇప్పటికైనా వెళ్ళి బెత్లెహేములో ఎలాగైనా బ్రతుకుదాంలే, ఇంకా నా దేవుని రెక్కల నీడలో బ్రతుకుదాంలే అని అనుకోకుండా అప్పటికి కూడా ఏమి విని వచ్చిందంట? ఇప్పుడు బెత్లెహేములో పరిస్థితులు అన్నీ మారిపోయినాయి అని విని వచ్చిందంట. ఒకవేళ బెత్లెహేములో పరిస్థితులు మారకపోయిండుంటే నయోమి మరలా బెత్లెహేములోకి వచ్చేదో రాకపోయేదో.
హల్లెలూయా. అంటే ఎక్కడ బాగుంటే అక్కడ, ఎక్కడ కలిసి వస్తే అక్కడ. చాలా మంది ఏం చేస్తారంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మందిరంలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ కూడా బయటవేవి కట్ చేసుకోరు. వ్యర్థమైన సహవాసాలు, వ్యర్థమైన అలవాట్లు, వ్యర్థమైన ప్రవర్తనలు వాటిని విడిచిపెట్టరు. ఎందుకంటే అవి ఎప్పటికో అప్పటికి ఉపయోగపడతాయి. వాటి వల్ల ఏదో కలిసి వస్తుందని కొన్ని అలా మిగిల్చుకొని వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే నయోమి జీవితంలో కలిగినట్టుగా నష్టమే కలుగుతుంది. అక్కడ మారు మనసుతో కూడిన ప్రార్థన ఏమి నయోమి చేయడం లేదండి. ఎలా మాట్లాడుతుందంటే, మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచాను. ఆయన బాధపరిచే దేవుడా అండి? మళ్ళీ సర్వశక్తుడు అంటుంది నన్ను బాధపరిచాను అంటుంది. కొంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, గుండెలు పగిలేలాగా దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉంటారు, కానీ బుద్ధి మార్చుకోరు. వాక్యంతో సరి చేసుకోవడానికి ఇష్టపడరు. చెప్పింది చెప్పినట్టుగా దేవుడు ఉండమన్నట్టుగా ఉండడానికి ఇష్టపడరు. కానీ ఏమంటారంటే ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసే పనులు చేస్తూనే ఉంటారు. దేవుడికి కోపాన్ని తెప్పించే పనులే చేస్తూ ఉంటారు. అదేమంటే దేవుడు కన్నీటి ప్రార్థన దాటిపోడు కదండి, దేవుడు కన్నీరు తుడుస్తాడు కదండి. అయితే ఎక్కడ తుడవబడుతుంది నీ కన్నీరు? నువ్వు ఎక్కడుండాలి? లోతు ఎక్కడుండాలి? అబ్రాహాముతో ఉండాలి. నయోమి ఎక్కడుండాలి? బెత్లెహేములో ఉండాలి. సారేపతులోనే ఉంది విధవరాలు తప్ప ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. 3.5 సంవత్సరాలు ఆ తల్లి కొడుకుల ఆకలి ఎలాగో తీర్చబడిందండి, కానీ ఏ ప్రయత్నం చేయలేదు. అది కష్టమైన నష్టమైన ప్రభువా, అది ఎలాంటి పరిస్థితి అయినా నీవు నాతో ఉన్నావయ్యా, ఎప్పటికైనా నువ్వే నన్ను బయటికి తీసుకొని వస్తావయ్యా అని ఒక విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని, తన పరిశుద్ధమైన సహవాస జీవితాన్ని అలాగ కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చెయ్యాలి. ఇంకొక ప్రయత్నం ఏది చెయ్యకూడదు. ఒకవేళ ఏ ప్రయత్నం చేయాలని నీకు ఆలోచన వచ్చినా అది దైవ చిత్తానుసారమేనా కాదా అని 1కి 10 సార్లు ఆలోచన చేసి లేఖనానుసారంగా చూసుకొని అప్పుడు అడుగులు ముందుకు వెయ్యాలి. అది దైవ చిత్తం అయితేనే. హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి బాగుంటే ఇక్కడ కాసేపు, అక్కడ పరిస్థితి బాగుంటే అక్కడ కాసేపు, ఏవేవో ఆశీర్వాదాల వెనక మనం పరిగెత్తవలసిన అవసరం లేదండి. మనం ఉన్న స్థలంలో మన కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదించేది. అరణ్యంలో ఒంటరిగా పడుకున్న యాకోబుని దేవుడు చూడలేదా? ఆ ఒక్క రాత్రే 2 అప్పాలు చేసుకొని ఇంకా చావే శరణ్యం అనుకున్నారు. ఆ సారేపతు విధవరాలిని, ఆ తల్లిని, ఆ కొడుకుని దేవుడు చూడలేదా? ఇస్సాకు ఉన్న ప్రాంతంలో కరువు ఉన్నా కూడా దేవుడు అన్నాడు, నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళద్దు. నిజంగా ఆ రోజు భక్తులు దేవుని మాటకి ఎంతగానో లోబడ్డారండి. ఈరోజు సంఘము, క్రైస్తవులు ఆశీర్వాదాన్ని చూడలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడి మాటని తూచా తప్పకుండా పాటించకపోవడానికి కారణం అదే. పాటించకపోవడం వల్లే కష్టాలు. ఉండాల్సిన స్థలంలో ఉండాలి, నీ జీవితంలో ఉండాల్సిన బలిపీఠం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, పరిశుద్ధ సహవాసం ఉండాలి, పరిశుద్ధ మాటలు ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన ఉండాలి, పరిశుద్ధ లేఖనాన్ని అనుసరించి మాత్రమే నువ్వు నడవాలి. అబ్రహాముతో వచ్చిన లోతు అబ్రహాముతో ఉంటే ఎంత క్షేమంగా ఉండేవాడు. సొదొమ రాజులు ఓడిపోయినా కూడా అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి లోతును విడిపించవలసిన పరిస్థితి, లోతును కుటుంబాన్ని విడిపించవలసిన పరిస్థితి. తిరిగి సొదొమలో నుంచి ఎలా వచ్చాడయ్యా బయటికని మనం చూస్తే ఏం సంపాదించుకున్నాడో తెలియదు. తనతో ఏమీ రాలేదు. భార్య పిల్లలు తీసుకొని బయటికి వచ్చాడు. మన సొంత ఆలోచన ఎప్పటికైనా మనల్ని మోసం చేస్తుంది. అందుకనే ఆత్మ సంబంధంగా ఉండాలని పౌలు గారు చెప్తారు. ఆత్మీయ పిల్లలుగా మనం మార్చబడాలి. ఆత్మ సంబంధమైన అంటే దైవ చిత్తానుసారమైన నడక మన జీవితాల్లో మనం అలవాటు చేసుకోవాలి. ప్రభువుని అంగీకరించక ముందు మన ఇష్టంతో చాలా దూరం వెళ్ళిపోయాం, ప్రభువుకి దూరంగా వెళ్ళిపోయాం, దుఃఖకరమైన పరిస్థితులకి దగ్గరగా వెళ్ళిపోయాం, నష్టానికి దగ్గరగా వెళ్ళిపోయి ఉండవచ్చు, సొంత స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని చాలా కోల్పోయి ఉండొచ్చు, అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, సొంత వారినే పోగొట్టుకొని ఉండవచ్చు, ఎంతో దుఃఖం మిగిలి ఉండవచ్చు. అయినా కూడా ఒక్కసారి పరిశుద్ధులైన ప్రభు వైపు చూస్తే ఆ దుఃఖకరమైన పరిస్థితులని దేవుడు మరలా తిరిగి ఆనందకరమైన పరిస్థితులుగా మారుస్తాడండి. హల్లెలూయా. దేవుడు ఎన్నటెన్నటికి మన చేతిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ సర్వశక్తుడు నన్ను బాధపరిచి, మన బాధలో ఆయన బాధ నుండాడని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా.
91వ కీర్తనలో మనం చూసినట్లయితే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే సర్వశక్తుని నీడను మనము విశ్రమించవలసిన వారం. అంటే మన దాగుచోటు ఎవరంటే సర్వశక్తిమంతుడైన దేవుడే మన దాగుచోటుగా ఉన్నాడని భక్తులు చెప్తా ఉంటే, నయోమి ఏం చెప్తుందంటే, చేసిందంతా చేశారు, పోగొట్టుకుందంతా పోగొట్టుకున్నారు, అసలు ఈ పోగొట్టుకున్న దానంతటికి కారణము నా దేవుడే అని సింపుల్గా దేవుడిని మధ్యలో పెట్టి, నయోమికి అసలు సంబంధం లేనట్టు, ఎలీమెలెకుకి అసలు సంబంధమే లేనట్టు, వారు అసలు ఏ తప్పుడు నిర్ణయము తీసుకోలేదు అన్నట్టు, ఆ బెత్లెహేమును విడిచిపోవడమే సరైన పని కాదు అన్నట్టుగా అక్కడ సింపుల్గా దేవుడే ఈ దుఃఖానికి కారణం, దేవుడే నా లేమికి కారణం, దేవుడే నా చేదైన అనుభవానికి కారణం అని చెప్తోంది. మరియ మార్తల ఇంటికి యేసుక్రీస్తు వారి శిష్యులతో వెళ్ళినప్పుడు మరియమ్మ వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన దేవుని నోటి నుంచి వస్తున్న, యేసయ్య నోటి నుంచి వస్తున్న మాటలు వింటుంటే మార్తమ్మ వచ్చి అంటది, అయ్యా నా చెల్లి నాకు పనిలో సహకరించండి, నీకు చింత లేదా? ఎవరికి చింత కావాలంట ఇప్పుడు? దేవునికి చింత లేదా? పేతురు కూడా అంటాడు కదా, తుఫాన్ ఎదురైనప్పుడు నావలో, మేము మునిగిపోతున్నాము, నీకు చింత లేదా? ఆయన మన గురించి చింతిస్తున్నంతగా భూమి మీద ఎవరు చింతించలేరండి. సర్వశక్తిని హస్తమే నిన్ను నీ తరాలు నడిపించగలిగే ఆ సర్వశక్తిని హస్తము ఎన్నడూ కూడా నిన్ను దాటిపోకుండా నువ్వు చూసుకోగలిగేటువంటి భక్తి జీవితంలో మాత్రమే నువ్వు ఒదిగి ఉండడానికి ఇష్టపడాలి. సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి. మనుషుల్ని సంతోషపెట్టే ఆలోచనలు పక్కన పెట్టాలి. మనుషులను సంతోషపెట్టేవాడు అంటే మనుషులకి దాసులు అయిపోతారంటే, ఎవరికి చింత గురించి నేర్పిస్తున్నావు నువ్వు? ఎవరికి చింత లేదా? మార్తమ్మ తల్లి మాట్లాడుతావు. పేతురు గారు అంటున్నారు, నీకు చింత లేదా అంటున్నారు. ఆయన కన్నా చింతించేవారు, మన గురించి ఆయన కన్నా చింతించేవారు ఎవరు భూమి మీద లేరండి. నిన్ను గురించిన చింత నాకు ఎక్కువ అవుతుందని ఒక తల్లి అంటది, మరుక్షణం మర్చిపోతుంది. ఒక తండ్రి అంటాడు, మరుక్షణం మర్చిపోడు. తోబుట్టులు అంటారు, మరుక్షణం మర్చిపోతారు. స్నేహితులు అంటారు, నీ ప్రాణానికి నా ప్రాణం అంటారు. నిజంగా ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఎక్కడ ఉంటారో మనకి తెలియదు. కానీ చింతించాడు కాబట్టే పరలోక రాజ్యాన్ని, ఉన్నతమైన భాగ్యం అని ఎంచుకోలేదండి. ఈ భూమి మీదకి వచ్చాడంట, అయ్యో నా పిల్లలు పాపంలో పడిపోకూడదు, ఉన్నతమైన నిత్యత్వంలోకి రావాలి, వీరు నరకం పాలు కావద్దు అని పరిశుద్ధుని రక్తం చిందించబడింది. నేటికి కొన్ని వేల సంవత్సరాలుగా మానక ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. నీ గురించి నీకు చింత ఉందో లేదో తెలియదు, నీ పిల్లల గురించి నీకు చింత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ కుటుంబాల గురించి చింత మీకు ఉందో లేదో తెలియదు, కానీ మనందరి గురించి అద్భుతమైన రీతిలో పరిశుద్ధ ఆత్మ దేవుడే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. మన కొరకు యేసుక్రీస్తు వారు మానక విజ్ఞాపన చేస్తూ ఉన్నారంట. పరిశుద్ధ ఆత్మదేవుడు సంఘమైన మనల్ని అందరినీ సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. ఆయన పోలికగా ఆయన మనల్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే నయోమిలాగా సొంత ఆలోచనలు పక్కన పెట్టేయాలండి. ఒకవేళ సొంత ఆలోచనలతో చాలా దూరం వెళ్ళిపోయి నష్టపోయామా, ప్రభా దీనంతటికి కారణం నేనే అని దావీదు భక్తుడు అంటాడు కదా. పాపం విషయంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు అంటాడు, నన్ను హిస్సోపుతో కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చేయి. నేను పాపం చేయలేదయ్యా అని బొంకలేదు, కానీ పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగాడంట. ఈరోజు బొంకే పరిస్థితులు వద్దండి. నయోమి బొంకుతా ఉన్నట్టుగా కనపడుతుంది ఇక్కడ. నింద ఇంకొకరి మీద వేసేస్తూ ఉంటారు కొంతమంది. సొంత నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు కలిగి నష్టం కలిగిన వెంటనే ఒకవేళ మంచి పరిస్థితులు, మంచి కార్యాలు ఎదురైతే ఏమో తెలియదు, కానీ ఒకవేళ నష్టం కలిగింది అనుకోండి, ఆ నింద వారి మీద వేసేస్తారు, వీరి మీద ఎవరి మీద వేసేస్తూ ఉంటారు. ఈమె ఏ మనుషుల మీద వేయట్లేదు, ఈమె భర్త మీద వేయట్లేదు, పిల్లల మీద వేయట్లేదు, తన మీద కూడా తను వేసుకోవట్లేదు, కానీ సర్వశక్తుడే నాకు దుఃఖం కలుగు చేశాడు, యెహోవాయే నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికాడని. అసలు అది ఈ శ్రమంతటికి కారణం నా దేవుడే అని చెప్తుంది. అలాంటి మాట మన నోట ఎన్నటికీ కూడా రాకూడదండి. మనల్ని బాధపరిచే దేవుడు కాదండి. మన యావత్ బాధనొందిన దేవుడు ఆయన. మన కన్నీరు నాట్యముగా మార్చే దేవుడు ఆయన. ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు ఆయన. బలా నమ్మకమైన మంచి దాసురాలని తండ్రి దగ్గర నిన్ను గురించిన చక్కని సాక్ష్యం పలకాలని నీ కొరకు రేయింపగలు మానక విజ్ఞాపన చేస్తూ ఆయన పోలికలకు మార్చబడాలని, ఒక అద్భుతమైన సాక్ష్యము నిన్ను గురించిన ఆ పరలోకంలో వినబడాలని ఆయన మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఘనతను మనకు ఆపాదిస్తావు, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మనం ఆయన్ని గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. మట్టి మాత్రం కదా, ఎన్నిక లేని వారం కదా,
ఎన్నిక లేని వారం కదా, విడవబడిన వారం కదా, మనకి ఘనత ఎందుకండి? కానీ ఏమంటున్నా, నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తానండి. మన పితరులను అలా ఘనపరిచాడండి. ఒక్కడైన దానియేలు సింహం బోర్లో ఉన్నాడని దానియేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. ముగ్గురు షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్న నాలుగో వ్యక్తిగా దేవుడు వెళ్ళిపోయాడు. దైవ చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేయగలిగితే, ఒకవేళ దైవ చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తా ఉన్నప్పుడు కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనా ఆయన రెండో వ్యక్తిగా నీతో ఉండి నిన్న నడిపిస్తారు. సముద్రంలో ఇశ్రాయేలుని నడిపించలేదా? అడ్డుగా ఉన్న ఎరుకో కోటగూడులో ఆయన ముందు నడిచి కూలగొట్టలేదా? ఎలాంటి బాధాకరమైన పరిస్థితుల మధ్యలోనైనా ఆ రోజు మన పితరులను చేయబట్టి ఆయన వెన్నుతట్టి నడిపించలేదా? పగలు మేఘ స్తంభముగా లేడా, రాత్రి అగ్ని స్తంభముగా లేడా? పిలిచి చేయబట్టుకున్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. నీ విషయంలో నీకు చింత ఎందుకు? నీ పిల్లల విషయంలో నీకు చింత ఎందుకు? ప్రతిదీ, వివాహాలైన, అప్పులైన, బాధలైన, కష్టమైన, రోగమైన, నిందైన, అవమానమైన, మరి అది ఏదైనా దైవ చిత్తానుసారంగా ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ప్రభు, ఈ శ్రమకి కారణం నేనా? నేను నీ ఆలోచన పక్కన పెట్టి తొందరపడి నిర్ణయం తీసుకొని దుఃఖాన్ని నేను కొని తెచ్చుకున్నానా? అయితే నన్ను క్షమించండి అయ్యా, ఉన్నతమైన కృప చేత నన్ను కప్పండి అయ్యా అని ప్రార్థన చేయాలి. లేదా వాక్యానుసారంగానే నువ్వు వెళ్తున్నా, ఈ లోక సంబంధంగా అనేకులు నిందిస్తున్నారా, పరిస్థితులు నేను హేళన చేస్తున్నట్టుగా నీ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయా, నువ్వు ఒక్కడివే ఈదుతున్నట్టుగా నీకు అనిపిస్తా ఉందా, మోయలేని భారం నువ్వు మోస్తూ ఉన్నట్టు అనిపిస్తుందా? అయినా కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. సర్వోన్నతుడైన దేవుని హస్తము సహాయం చేయడానికి నీ వెన్ను తట్టి నిన్ను నడిపిస్తా ఉందన్న సంగతి నువ్వు ఎన్నటన్నిటికీ మర్చిపో అవసరం లేదు. పట్టుకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆది అంతమైన దేవుడు, అల్ఫా ఒమేగా అని ఆయనకి పేరు. ఆది నుంచి అంతం వరకు ఆయన ఆధీనంలోనే, ఆయన చిత్తానుసారంగా మాత్రమే ఆయన మనల్ని నడిపించేది. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని మోషే ద్వారా బయటకు తీసుకుని వచ్చినప్పుడు కానాను దాకా తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆలోచన కలిగాడు. సనిగి గొనిగి వ్యర్థమైన మాటలు సేవకుల గురించి మాట్లాడి, దేవుడి గురించి మాట్లాడి అనేకులు రాలిపోయారు. కానీ యెహోషువ, కాలేబుల మటుకు కానాను దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు అని వారి నమ్మారు. ఇద్దరైనా కూడా విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. వారిని కనాను దేశానికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు నమ్మావా? ఇంకా వెలుగు తిరగాల్సిన అవసరం లేదు. ముందున్న పరిస్థితికి భయపడవలసిన అవసరం లేదు. మరలా అంతా పోగొట్టుకొని, స్వచిత్తాన్ని నెరవేర్చుకొని పోగొట్టుకొని దేవుడి మీద ఏ మాత్రం నింద వేయకూడదు. దేవుణ్ణి ప్రశ్నించేటువంటి బుద్ధి మానుకోవాలి. అడుగు వేయకముందే, సొదమ వైపు చూడకముందే, వద్దన్న వాటి వైపు చూడకముందే నువ్వు దైవ చిత్తానుసారమైన ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుడికి అసహ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. విరోధమైన మార్గాల్లో వెళ్ళిపోవద్దు. మన ఇష్టానుసారమైన మార్గాల్లోకి వెళ్ళిపోయి నువ్వు రా అంటే ఆయన రాడండి. ప్రభా, నిత్యము నువ్వు నాతో ఉండాలి, నా కుటుంబంతో ఉండాలి. ఒకవేళ నా సొంత ఆలోచనతో నేను వెళ్ళి దుఃఖం తెచ్చుకుంటే ఇప్పటికైనా నాకు మంచి జ్ఞానం దయచేయి, వివేకం దయచేయి. నయోమి తన జీవితంలో అంతా కోల్పోయి సర్వశక్తుడే నాకు దుఃఖం కలుగజేశాడు. నిజంగా మాటలు చదువుతూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన దుఃఖాన్ని తీర్చే దేవుడు తప్ప దుఃఖాన్ని మన జీవితంలో అనుమతించడు. ఒకవేళ దుఃఖకరమైన పరిస్థితులు అనుమతించినా ఆ దుఃఖంలో నీకు ఆనందమే కలుగుతుంది, బాధ ఏమీ కలగదు. ఏడ్చుకుంటూ సింహాల బోన్లోకి దానియేలు వెళ్ళలేదు కదా, ఏడ్చుకుంటూ షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళలేదు కదా, సంతోషంగా వెళ్ళాడు. మా దేవుడు రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నెబుకద్నెజరు, నీ మాటకైతే లోబడం, నా తండ్రి మాటకి మేము లోబడతామని వారు సంతోషంగా బోన్లోకి వెళ్ళారు, సంతోషంగా అగ్నిగుండంలోకి వెళ్ళారు. దేవుడు అనుమతించిన దుఃఖమైనా, అది శ్రమైన ఎలా ఉంటుందంటే అది నిన్ను పుట్టమి వేయడానికే, ఆయన పోలికలోకి నిన్ను తీసుకుని రావడానికి, మరి సంపూర్ణతలోనికి నువ్వు రావాలి కదా, ఆ సిలువ మార్గములోనే నువ్వు వెళ్ళాలి కదా, ఆ కాడిని నీవు మొయ్యాలి కదా. కాబట్టే నీకు ఆ కొద్దిపాటి పరిస్థితి అక్కడ అనుమతించబడు. ఆ సింహాల బోన్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వారు ప్రముఖులుగా ఊరేగించబడ్డారు ఆ రాజ్యాలలో. తర్వాత వాళ్ళు ఏం నష్టపోలే. యోసేపు కూడా పాపం నుంచి పారిపోయి 2 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత ఐగుప్తుకి ఏలికగా మార్చబడ్డాడంట. ఫరో రాజుకే దేవుడుగా ఉన్నాడు, వాళ్ళ ఇంటి వారికి తండ్రిగా ఉన్నాడంట. ఎక్కడ స్టార్ట్ అయిందండి యోసేపు జీవితం? కరువు కాలం అంతా కూడా యోసేపు ఏం చేశాడంటే చుట్టుపక్కల వారందరికీ ఆహారాన్ని పంచిపెట్టాడు. నయోమి ఏమో బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబుకి వెళ్ళిపోతాం.
దేవుడు ఎంత ఆధిక్యత దేవుడి పిల్లల మీద మనకి ఇచ్చాడంటే, యాకోబు అంటాడు లాబాను తోటి, నేను అడుగు పెట్టిన తర్వాత నువ్వు చాలా దీవించబడ్డావు లాబాను అంటాడు. అది లాబాను కూడా శకునగాండ్రని ఆశ్రయించి తెలుసుకొని వచ్చిన విషయం. అంటే దేవుని పిల్లలంగా మనం ఉన్న చోట ఆయన ఉండబట్టే ఆశీర్వాదం కలుగుతుంది. అది శ్రమగా అనిపిస్తున్న, బాధగా అనిపిస్తున్న, కష్టంగా అనిపిస్తా ఉన్నా, మరీ దూరం వెళ్ళే పరిస్థితులు దేవుడు మన జీవితంలో తీసుకురాడు. ఆ దుఃఖకరమైన పరిస్థితులు రెండు ఆలోచనలు కలిగి ఉండాలి. ఏంటంటే, ఒకటి నీ జీవితంలో దుఃఖం గుండా, శ్రమ గుండా, సమస్య గుండా వెళ్తున్నావా, వెంటనే నువ్వేం చేయాలంటే 2 రకాల ప్రార్థనలు చేయాలి. ప్రభువా, ఇప్పుడు నా జీవితంలో ఉన్న ఈ సమస్యకి, ఈ దుఃఖానికి, ఈ పరిస్థితికి నేనే కారణమైతే నన్ను క్షమించండి, నాకు కృప దయచేయండి. ఇంకెన్నడూ నా సొంత ఆలోచన ప్రకారం నేను వెళ్ళను ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపంతో దేవుడి వైపు తిరగాలి. ఇంకొకటి, ఒకవేళ దేవుడే మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అనుమతించాడా, సంతోషంగా ఉండు, వాటి ద్వారా నువ్వు పుటం వేయబడతా ఉన్నావు. ఆశ్చర్యకరంగా నిన్ను ఆయన స్వరూపంలోకి పరిశుద్ధ ఆత్మదేవుడే మలుస్తా ఉన్నాడు. ఆశ్చర్యకరంగా అగ్నిలో వేసినా కూడా ఆశ్చర్యకరంగా వారి మొఖాలు తేజరిల్లాయి. 4వ వ్యక్తి ఆ రాజుకి కనపడ్డాడు. సింహాల బోనులో నుంచి దానియేలును బయటికి తీసుకొని రాబడ్డాడు. చక్కగా అన్య ప్రాంతాలలో వారు దేవుని పిల్లలుగా ఊరేగించబడ్డారు. కానీ నయోమిలాగా ఇలాంటి ప్రార్థనలు మనం చేయకూడదండి. దేవుడే నాకు దుఃఖాన్ని కలుగజేశాడు. మన జీవితంలో ఉన్న చేదును తీసి మధురాన్ని ఇచ్చే దేవుడు ఆయన. చేదు చిరకను ఆయన తీసుకున్నాడు. సంతోషకరమైన జీవితాన్ని, రక్షణ, ఆనందాన్ని ప్రభు మనకు దయచేశాడు. అలాంటి దేవుడి గురించి నయోమి ఏమని మాట్లాడుతుందంటే, మధురంగా లేదు ఇప్పుడు నా జీవితం, మారాగా అయిపోయి తిరిగి వచ్చా. దానికి కారణం దేవుడా? కాదండి, ఎన్నటన్నిటికీ దేవుడు కాదు. కాబట్టి నచ్చిన ప్రార్థనలు చేయదు, నచ్చినట్టు ఉండదు. ప్రార్థన చేస్తున్నామంటే ఒక మంచి అవగాహనతో కూడిన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనల్ని ప్రభు పోలికలోకి మలచగలగాలి. మన పితరులు అలాంటి ప్రార్థనలు చేసి సేవకుల ద్వారా, వాక్యం ద్వారా వారు హెచ్చరించబడినప్పుడు వారు సరి చేసుకున్నారు. దేవుడికి అయిష్టమైన కార్యాల వైపు వారు తల వంచడానికి కూడా ఇష్టపడలేదండి. వారు ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు, ఏది నా జీవితంలో ఉండాలి, ఏది నా జీవితంలో ఉండకూడదు, ఎటువైపు నేను అడుగులు వేయాలి, ఎటువైపు నేను అడుగులు వేయకూడదు అని చాలా స్పష్టంగా లేఖనాలను అనుసరించి వారు అడుగులు వేశారు. కాబట్టి కొద్ది కాలం వారికి శ్రమ అనుభవించిన ఆశ్చర్యకరమైన కృపచేత ఆ రోజు భక్తులు నింపబడ్డారు. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో మనకి దీవెనకరమైన భక్తిని చేసి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభువుని అంగీకరించి ఆయన మార్గాలలో నడుస్తున్నావా లేదా అని ఒకసారి గమనించుకోవాలి. ఒకవేళ నయోమిలాగా సొంత ఆలోచన ప్రకారమే మోయాబుకు వెళ్ళిపోయిన పరిస్థితులు ఉండి మరలా తిరిగి ఒకవేళ బెత్లెహేమే నాకు క్షేమమని ఒకవేళ మరలా తిరిగి నువ్వు ప్రభు తట్టు తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రార్థన చేయాలంటే, దయచేసి నయోమిలాగైతే ప్రార్థన చేయొద్దండి. ఆ నింద దేవునికి ఆపాదించద్దు. దేవుడు దానికి బాధ్యుడు కాదు. ఏ పరిస్థితికి ఆయన బాధ్యుడు కాదు. ఆ దుఃఖానికి నేను కారణమా? అయితే నా ఎడల కృప చూపండి ప్రభువా. ఇంకెప్పుడు నేను కోరుకున్న మార్గాల్లోకి నేను వెళ్ళకూడదయ్యా. మీరు నిర్ణయించిన మార్గాల్లోనే నేను వెళ్ళడానికి మీరు నాకు సహాయకుడుగా ఉండి నా చేయి పట్టి నా పితరులు నడిపించినట్టుగా నన్ను నడిపించండి ప్రభు. ఒకవేళ నన్ను పుటం వేస్తూ కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు గుండా పరిశుద్ధాత్మ దేవుడా మీరు నన్ను తీసుకొని వెళ్తా ఉంటే అందులో మీరు సహాయకుడుగా ఉన్నాడని నేనేమాత్రం అధైర్యపడకుండా నీ చేయి పట్టుకొని నేను ముందుకు అడుగులు వేయడానికి మీరు నాకు సహాయం చేయండి ప్రభు. ఆ రోజు నా సిలువని మీరు అలాగైతే సమీపించారు, నేను కూడా నీ సంపూర్ణమైన పోలికలోనికి రావడానికి, ఈ పరుగును నేను కూడా తుదిముట్టించడానికి, మంచి పోరాటం నేను పోరాడడానికి, ఈ పోరాటంలో అలు పెరగకుండా పోరాడడానికి మీరు నాకు సహాయం
సహాయం చేయండి ప్రభా అని ఒక మెలుకు కలిగిన ప్రార్థన, ఒక మారు మనసుతో కూడిన ప్రార్థన, ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ఒక ఆసక్తితో కూడిన ప్రార్థన కనుక మనం చేయగలిగితే తిరిగి కోల్పోయినదంతా ప్రభు మనకి ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరంగా ఆయన కృపచేత మనల్ని కప్పుతాడు. ఆయనే మనకు దాగుచోటుగా ఉండి సర్వశక్తుని నీడను మాత్రమే మనము మన కుటుంబాలు విశ్రమిస్తూ దీవించబడుతూ కృపాక్షేమములను అనుభవిస్తూ ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించగలిగినటువంటి ఆ మహిమాన్వితుడైన ఆయన పోలికగా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని మలుస్తాడు. హల్లెలూయా. అటువంటి కృప ఈరోజు వాక్యం విన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా లేఖన భాగాల ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్.